ఏ ఇంత లేట్ అయిందంటే నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు పొద్దున్నుంచి ఈరాటి బాబు గారి తోక పట్టుకొని తిరుగుతున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అసలు నువ్వెందుకు వచ్చావే? నిన్నెవరు పిలిచారు? నువ్వెందుకు వచ్చినావు? నిన్నెవడు పిలిచినాడు? ఆపండి. వస్తే నోరు మూసుకొని రండి, లేదంటే దారిలోనే దింపేస్తాను. దారిలో దింపేస్తే మళ్ళా మీరే నన్ను ఎత్తుక్కుంటూ రావాలా? దారి చూపించేది నానే కదా. ఎందుకు? భూమి ఉంది కదా. భూమి దారి మర్చిపోనాదంట. భూమిని నమ్ముకుంటే మీరు ఈ భూమి మీదనే తిరుగుతా ఉంటారు. ఇంతకీ రమ్మంటారా వద్దా? ఏం చేస్తాం? మిమ్మల్ని అంటగట్టారు కదా స్వామీజీ. రా. నువ్వు కాదు, విరాట్ బాబు పిలవాలా. నేను చచ్చినా పిలవను. విరాట్ బాబు పిలిస్తేనే వస్తాను. నాను విరాట్ బాబు పిలిస్తేనే వస్తాను. కుక్కకు కూడా ఒక రోజు వస్తుందంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడే అర్థమైంది. ఏం డ్రామాలు ఆడుతున్నారే. కొండమా, మనం అప్పలరాజు బండి మీద వెళ్ళిపోదామా? సూపర్, పోదాంపా. వెళ్ళిపోదామా? మాం పోతున్నాం. మాం వెళ్ళిపోతున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. అన్నయ్య, వాళ్ళు వెళ్తున్నారు. పిలవన్నయ్య. నేను పిలవను. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. అయ్యో, మనకి దారి చూపించే వాళ్లే లేరు. పైగా అడవిలో పళ్ళు ఆకులు గుర్తుపట్టే వాళ్లే లేరు. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. వెళ్తున్నాం. మాం పోతున్నాం. మాం వెళ్తున్నాం. మాం పోతున్నాం. పిలవరేటి? అందుకైనా వాళ్ళు కావాలి. పిలవన్నయ్య. నందిక, నువ్వు పిలువా. నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది విరాట్ సార్. మీరే పిలవండి. నాకైతే తల కొట్టేసినట్టుగా ఉంటుంది. నేను పిలవను. అయ్యో, ఇద్దరు పిలవకపోతే మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. పిలువు నందిక. నువ్వు పిలువనయ్యా. నువ్వే పిలువన్నయ్యా. నేను కాదు, నువ్వే. ప్లీజ్ 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 ప్లీజ్. నా కోసం పిలవ్వా. చూసినావా, దాని గడ్డ మట్టుకుని బతిలాడుతున్నాడే గాని నన్ను పిలవడంట. ఏటి చేద్దాం? అది రాని దాని సంగతి చెప్తా. మై ప్లెజర్ సార్. మీకోసం ఏమైనా చేస్తాను. అడవిలో దొరికే ఆకులు పళ్ళు ఏవో పూజకు తీసుకెళ్లాలని స్వామీజీ చెప్పారు కదన్నయ్య. లిస్ట్లో ఫస్ట్ మారేడు దళాలున్నాయి. అవి ఎక్కడ దొరుకుతాయి? చెట్లకుంటాయి. ఆ చెట్లే ఎక్కడుంటాయి? ఈ అడవిలోనే ఉంటాయి. దాన్ని అడిగేదేంటి? గూగుల్లో మారేడు దళం అని కొడితే ఈజీగా తెలిసిపోతుంది. పక్కాగా ట్రేస్ అవుట్ చేయొచ్చు సార్. అమ్మా భూమే, మళ్ళా గూగుల్ తల్లి కాలు ముక్కుతానంటుంది. విన్నావా? మనకెందుకు కొండమ్మా, వాళ్ళ తిప్పలు అల్లాడతారు. మన తిప్పలు మనం అడదాం. మారేడు దళం.
ఎస్ గాట్ ఇట్. దళం ఫుల్ మూవీ. మనకు కావాల్సింది మూవీ కాదు నందిక, మారేడు దళం. దాన్ని నమ్ముకుంటే మీకు ఇట్లానే సినిమా చూపిస్తుంది విరాట్ బాబు. మా భూమి నమ్ముకోండి. మారేడు దళం అంటే శివుడి 3 కళ్ళను పోలి ఉంటది. ఇటో కన్ను, ఇటో కన్ను, పైన 3వ కన్ను. అదేదో ఫారెస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పుంటే ఈ పాటికి మేము ట్రేస్ అవుట్ చేసి ఉండేవాళ్ళం కదా. మీకా శ్రమ ఎందుకని దారిలో నాన్నే కోసట్టుకొచ్చాను విరాట్ బాబు. సరే సరే, లిస్ట్ లో ఇంకో ఆకు పేరు చదవనన్యా. షమీపత్రం. అంటే నాకు తెలీదు. మీకు తెలుసా విరాట్ సార్? ఉన్నారుగా అడవిని కాసి వడబోసిన వయోవృద్ధులు, వాళ్ళని అడుగుదాం. శమీపత్రం అంటే జమ్మాకు. దసరా రోజు పూజ చేసేది ఆ చెట్టుకే. దాని ఆకులు ఎలా ఉంటాయో చెప్పు. వెంటనే గూగుల్ టైల్లోకి వచ్చి చూడు, కనిపిస్తుంది. ఏయ్, నువ్వు నోరు మూయవే. నేను ఈజీగా కనిపెట్టేస్తా. కావాలంటే చూడు, నన్నంత తక్కువ అంచనా ఏకు. దమ్ముంటే కనిపెట్టు. సాన చిన్న ఆకులు. ఓ అంతే కదా. డోంట్ వరీ విరాట్ సార్, ఐఎమ్ హియర్, ఫాలో మీ. రండి రండి. శమీపత్రం ఇదే. పా. కాసేపట్లో చీకటి పడుతుంది. చంద్రుడు వచ్చే టైం అయింది. పూర్ణచంద్రుడి దర్శనంతో కోరుకున్నది జరుగుతుందని స్వామీజీ చెప్పారు. హత్య కేసు నుంచి బయటపడాలని మీరు కోరుకోండి విరాట్ సార్. మరి నువ్వేం కోరుకుంటావు నందిక?